హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపలావణ్య స్వరలహరి. పూరి వర్సెస్ చపాతీ పార్ట్ 15. ఈరోజు నీ మూడు బాగున్నట్లేదు. మనిద్దరం మళ్ళీ మన పూలతోటకి వెళ్దామా అని అడుగుతాడు. పూరికి కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది. అవును బావా, నాకు కూడా కాలేజీకి వెళ్ళే క్లాసులు విని మూడ్ లేదు. మనం అక్కడికే వెళ్దాం అంటుంది. వీళ్ళిద్దరిని కుమార్ మనుషులు ఫాలో చేస్తూ ఉంటారు. సిటీ అవుట్కట్స్లోకి బైక్ వెళ్తోంది అని చెప్పి వెంటనే కుమార్కి ఫోన్ చేసి అదే విషయం చెప్తారు. కుమార్ కూడా వెంటనే అలర్ట్ అవుతాడు. ఊరు వదిలి వెళ్ళిపోతున్నారేమో అని అనుమానంతో తను కూడా అక్కడికే బయలుదేరుతాడు. కుమార్కి ఫోన్ రావడం, తాను మాట్లాడిన మాటలు అన్నీ లలిత విని ఇప్పుడు ఆ పిల్లలకి కుమార్ ఏం హాని తలపెడతాడో ఏంటో, ఇప్పుడు కూడా ఈ విషయం నేను ఆయనతో చెప్పకపోతే కష్టమని వెంటనే గోపీనాథ్కి కాల్ చేస్తుంది. కానీ ఆ టైంలో గోపీనాథ్ చాలా దూరంలో ఉండి పార్టీ మీటింగ్లో ఉంటాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఫైనల్గా లిఫ్ట్ చేసినా గోపీనాథ్ పిఏ లిఫ్ట్ చేసి, మేడం, సార్ ప్రజెంట్ మీటింగ్లో స్పీచ్ ఇస్తున్నారు, ఎమర్జెన్సీనా అని అడుగుతాడు. అలా అనగానే లలిత మరేం చెప్పలేక ఏం లేదులే అని ఫోన్ పెట్టేస్తుంది. దేవుడా, ఆ పిల్లల్ని ఇప్పుడు నువ్వే కాపాడాలి తండ్రి అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండిపోతుంది. మధు, పూరి ఆ ప్లేస్కి రీచ్ అవుతారు. పూరికి మొదటిసారి వచ్చినప్పుడు తన బావ తనని ప్రేమించకుండా వసుని లవ్ చేస్తున్నాడని చాలా ఏడుపు వచ్చింది. కానీ ఈరోజు తన బావ ఆ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది పూరికి. రామయ్య దూరం నుంచే వాళ్ళని చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళి, మధుబాబు బాగున్నావా, ఏమ్మా ఎలా ఉన్నావు అంటూ ఇద్దరిని పలకరిస్తాడు. మధు, పూరి కూడా నవ్వుతూ బాగున్నాం అంటారు. ఏమీ అనుకోకమ్మా, కిందటిసారి వచ్చినప్పుడు నీ పేరు చెప్పావు కానీ మర్చిపోయాను. ఏంటి తల్లి నీ పేరు? పూరి నవ్వుతూ పూర్ణిమ అండి అంటుంది. బాగుందమ్మా పేరు. నువ్వు ఎలాగా మధుబాబుకి మరదలు అన్నావు కాబట్టి మావయ్య అని నన్ను పిలిచెయ్యి అంటాడు. పూరి కూడా మధువైపు చూసి నవ్వి అలాగే మావయ్య అంటుంది. మీరు ఇక్కడే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అని వాళ్ళకి చైర్స్ వేసి లోపలికి వెళ్ళి నిమ్మరసం కలిపి తీసుకొస్తాడు. అయ్యో, ఇవన్నీ ఎందుకు బాబాయ్ అంటాడు మధు. ఎండలో వచ్చారు, తీసుకోమని అనేసరికి తీసుకుని ఇద్దరు తాగుతారు. బావా, ఒకసారి ఆర్చిడ్ ఫ్లవర్స్ చూద్దాంరా అంటుంది పూరి. మధు కూడా సరే అని మా రామయ్యకి చెప్తాడు. వెళ్ళిరండి అని తనకి ఇంకోవైపు పని ఉందని చెప్పి కావాలని వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడం కోసం రామయ్య కూడా వేరే వైపు వెళ్ళిపోతాడు. పూరి అన్ని పూలు చూసి సంతోషంతో కేరింతలు కొడుతూ వాటిని టచ్ చేయకుండా మధ్యలో నిల్చుని బావా నాకు ఫోటో తీయు అని రకరకాల ఫోజులు ఇస్తుంటే మధు చూసి నవ్వుతూ ఫోటోలు తీస్తుంటాడు. కొన్ని ఫోటోలు అయ్యాక ఇప్పుడు ఇద్దరం ఫోటో తీసుకుందాం రా అంటుంది పూరి. హమ్మయ్య, పిలిచావా, అన్ని ఫోటోలు నువ్వే తీసుకుంటున్నావు, అసలు నేను గుర్తున్నానా అని అనుకుంటున్నా అంటాడు మధు. చాలే రా అని ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. సడన్గా మధు పూరికి బుక్కపై ముద్దు పెడుతూ ఫోటో తీస్తాడు. పూరి షాక్ అయ్యి నిన్ను అంటూ కొడుతూ ఉంటుంది. మధు తప్పించుకుంటూ పరిగెడతాడు. అలా పరిగెడుతూ అలసిపోతున్న టైంలో మధు పూరిని పట్టుకొని గట్టునున్న చెట్టు కిందకి లాగి చెట్టుకి లాక్ చేసి తన రెండు చేతులు వెనక చెట్టుకు ఆనించి దగ్గరికి వస్తూ ఉంటాడు. పూరికి మధు ఏం చేస్తున్నాడో అర్థమయ్యి కంగారుగా చుట్టూ చూస్తూ బావా, ఎవరైనా చూస్తారు, వద్దు ప్లీజ్ అంటుంటుంది. నువ్వు నా ముద్దుల పెళ్ళానివే, నా ఇష్టం, ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా చేసే హక్కు నాకేగా ఉంది, ఏంటి కాదా చెప్పు అంటాడు. పూరి సిగ్గుపడుతూ కిందకి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఏంటే నవ్వుతున్నావు, నా వైపు చూసి అవునా కాదా చెప్పు అంటాడు కొంచెం హక్కుగా పెద్ద గొంతుతో. అంటుంది పూరి. అయితే నాకు మరి ఇప్పుడు అంటూ ఇంకా దగ్గరికి వస్తూ ఉంటాడు.
పూరికి సిగ్గు ఇంకా ఎక్కువైపోయి నవ్వుతూ కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. అదే గ్రీన్ సిగ్నల్ అని మధు ముందుకు వచ్చి పూరి పెదాలపై ముద్దు పెడతాడు. ఇద్దరూ అలా కళ్ళు మూసుకొని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. 2 నిమిషాల తర్వాత మధు పూరి పెదాలని వదిలి కళ్ళు, బుగ్గలు, ముక్కు మీద ముద్దులు పెడుతూ అలా మెల్లిగా కిందకి దిగుతూ మెడపై ముద్దులు పెడుతుంటాడు. పూరికి చక్కిలి గింతలుగా అనిపించినా బావా అని మత్తుగా పిలుస్తుంది. అంటూనే వదలకుండా ఇంకా కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుండగా పూరి ఒక్కసారిగా మధుని తోస్తుంది. కలలో ఎక్కడికో వెళ్ళిపోయిన మధు అనుకోకుండా ఆశాభంగం అయ్యి పూరి వైపు ఇంకా ఆశగా చూస్తూ, పూరి నా బుజ్జి తింగరి బంగారానివి కదూ అంటూ మళ్ళీ రావడానికి ట్రై చేస్తుంటాడు. చంపుతా చపాతీ మొహమోడా, పద ముందు ఇక్కడి నుంచి అంటుంది. అంటాడు మధు. ఈలోపు కుమార్ తన మనుషులతో వస్తూ వాళ్ళ చెప్పుల అడుగుల శబ్దం వాళ్ళకి వినిపిస్తుంది. వెంటనే ఇద్దరూ దూరం జరుగుతారు. మధు ఎవరో ఎక్కువ మంది వస్తున్నట్లు సౌండ్ వస్తోంది అని పక్కకి వెళ్ళి చూస్తాడు. ముందు కుమార్ కనిపిస్తాడు. కానీ మధుకి కుమార్ ఎలా ఉంటాడో తెలియక, ఎవరు వీళ్ళు, ఒకేసారి ఇంతమంది వస్తున్నారు, తోట ఓనర్స్ ఏమో, ఇంకా ఇక్కడ ఉండటం మంచిది కాదు, పూరితో ఉంటే బాగోదు అని, పూరిరా ఇంక బయలుదేరదాం అంటాడు. పూరి సరే అని నడుస్తూ కుమార్ వాళ్ళ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నడుస్తున్నదల్లా ఆగిపోయి బావా కుమార్ అంటుంది. కుమార్ అనేసరికి ఆ మాట మధు, కుమార్ ఒకేసారి విని ఒకరినొకరు చూసుకుంటారు. అందరూ ఒకే దగ్గరికి చేరుతారు. కోపంగా చూసుకుంటూ ఉంటారు కానీ ఎవ్వరూ ఏం మాట్లాడరు. పూరి మధు చెయ్యి పట్టుకుని తన పక్కన నిల్చుని చూస్తూ ఉంటుంది. నీకు నిన్ననే చెప్పాగా పూరి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ పెళ్ళి నాతోనే అని, ఇంకా వీడితో తిరుగుతున్నావా? అయినా నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వు వాడితో ఎక్కడికి వెళ్ళినా నీ లిమిట్స్ దాటవు, నిన్ను చూడగానే తెలిసిపోయింది అంటాడు. కుమార్, మేమిద్దరం ప్రేమించుకున్నాం. మర్యాదగా చెప్తున్నా ఈ విషయం ఇక్కడే వదిలేయి, లేదంటే నువ్వు ఎమ్మెల్యే కొడుకువే అయినా నిన్ను వదలను అంటాడు మధు. మూతి మీద సరిగ్గా మీసం కూడా రాలేదు, ఏం చూసుకునిరా నీకు అంత పొగరు అంటాడు కుమార్. వీళ్ళిద్దరినీ చూసి పూరి భయపడుతూ ఉంటుంది. ధైర్యం మీసంలో ఉండదురా, అయినా మీ నాన్న తర్వాత రాజకీయాల్లోకి వారసుడిగా నువ్వు ఉండాలిగా, ఏం నీకు మధ్యలోనే పోవాలని ఉందా అని మధు అనేసరికి కుమార్ మనుషుల్లో ఒకడు ఫాస్ట్గా వచ్చి మధుని కొట్టబోతాడు. మధు గట్టిగా ఒక్క పంచ్ ఇచ్చేసరికి ఎగిరి అంత దూరంలో పడతాడు. అలా కొడతాడని అక్కడున్న ఎవ్వరూ ఊహించరు, ఆఖరికి మన పూరితో సహా. కుమార్కి తన వాడిని కొట్టేసరికి కోపం ఇంకా పెరిగి రేయ్ అంటూ కొట్టడానికి వస్తాడు. కుమార్ని చూసి మిగతా మనుషులు కూడా ఒకేసారి మధు మీదకి వస్తారు. పూరికి వాళ్ళంతా చెమటలు పట్టేసి చల్లగా అయిపోతూ ఉంటుంది. మధు ఫాస్ట్గా ఒక్కొక్కరిని కొడుతూ కుమార్ని మాత్రం వదలకుండా ఎడం చేత్తో పట్టుకుని ఛాన్స్ దొరికినప్పుడల్లా కొడుతూనే ఉంటాడు. 10 నిమిషాల్లో అందరినీ కొట్టేసి కుమార్ని గట్టిగా కొట్టడం మొదలు పెడతాడు మధు. మధ్య మధ్యలో వాడి మనుషులు వచ్చినా కుమార్ని వదలకుండానే కొడతాడు. ఫైనల్గా కుమార్ని పైకి లేపి, రే చిన్నోడు ఏం చేయగలడులే అనుకొని వచ్చినట్లున్నావు, ఎవరిలో ఎంత స్టామినా ఉంటుందో వాడికి మాత్రమే తెలుస్తుంది, పూరి జోలికి నా జోలికి ఇంక రాకుండా ఉంటే నీకే మంచిది, పోనీలే కదా అని ప్రాణాలతో వదిలేస్తున్నా పో అని తనే అంబులెన్స్కి ఫోన్ చేసి అడ్రస్ కూడా చెప్పి పూరిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంబులెన్స్ వచ్చి అందరినీ హాస్పిటల్కి తీసుకెళ్తారు. కొంచెం సేపట్లోనే ఆ విషయం గోపీనాథ్కి తెలిసిపోతుంది. లలిత కూడా ఏడుస్తూ హాస్పిటల్కి వస్తుంది. గోపీనాథ్ డాక్టర్ని చూసి, డాక్టర్ మా అబ్బాయికి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు. లేదండి, ఆయనకి పైపైన దెబ్బలు తగిలాయి, ప్రాణాలకైతే ఏ ఇబ్బంది లేదు, కాకపోతే ఒక 2 నెలలు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. వెంటనే గోపీనాథ్ లలిత వైపు చూసి, ఏమైంది అసలు, వాడికి ఈ దెబ్బలు ఎలా తగిలాయి, నీకు ఏమైనా తెలుసా,
వాడెక్కడికెళ్ళాడో అని సీరియస్గా అడుగుతాడు. లలిత కంగారు పడుతూ ఉంటుంది. చెప్పాలా వద్దా కూడా తెలీదు ఆమెకి. అలా చూస్తూ ఉంటే ఏమీ తెలీదు అని చెప్పట్లేదు అంటే తెలిసే ఉంటుంది. కానీ చెప్పట్లేదని చెప్పి గోపీనాథ్, నీకు తెలుసని నాకు అర్థమైంది. చెప్తావా లేదా అని కోపంగా అడుగుతాడు. అది మరి మన అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడండి. ఆ అమ్మాయి ఏమో వేరే అబ్బాయిని ప్రేమిస్తోంది. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారో అని తెలిసి మన అబ్బాయి కూడా కోపంగా అక్కడికే వెళ్ళాడు. ఆ తర్వాత ఏమైందో మాత్రం నాకు తెలీదండి. ఇంతవరకే నాకు తెలుసు అంటుంది. నీకు తెలిసిన వెంటనే నాకు చెప్పాలని తెలీదా? ఎందుకింత ఆలస్యం చేశావు అని అడుగుతాడు. లలిత, లేదండి, నేను మీకు చాలాసార్లు ఫోన్ చేశాను. మీరు లిఫ్ట్ చేయలేదు కానీ అలా చేస్తూనే ఉన్నాను. అప్పుడు మీ పిఏ ఫోన్ ఎత్తి మీరు పార్టీ మీటింగ్లో స్పీచ్ ఇస్తున్నారని చెప్పాడు అని అంటుంది. వెంటనే గోపీనాథ్ ఎవరికో ఫోన్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాలేజ్లో మనీకి కూడా ఈ విషయం తెలుస్తుంది. కానీ మధునే కొట్టాడు అని మాత్రం తెలియదు. వెంటనే ఈ విషయం మధుకి చెప్పాలని ఫోన్ చేస్తాడు. మధు ఫోన్ లిఫ్ట్ చేయగానే, మనీ, మధు ఎక్కడున్నావు? నీకు ఒక విషయం చెప్పాలి అంటాడు. నేను ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నాను. విషయం ఏంటో చెప్పు మనీ, పర్వాలేదులే అంటాడు. కుమార్కి యాక్సిడెంట్ అయిందంట. ఎవరో కుట్టారని అనుకుంటున్నారు. నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది. నీకేమైనా తెలిసిందా అని అడుగుతాడు. మనీ, కుమార్ని కొట్టింది నేనే అంటాడు మధు. అలా చెప్పగానే మనీ షాక్ అవుతాడు. మధు వెంటనే అక్కడ జరిగిందంతా కూడా మనీకి ఫోన్లో చెప్తాడు. అది విని మనీ, నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు మధు. మా పెద్దానికి కానీ ఈ విషయం తెలిసిందంటే నిన్ను చంపేస్తారు. నా మాట విను, అర్జెంటుగా పారిపో అని అంటాడు. అందుకోసమే నేనే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన అపార్థం చేసుకోకుండా మాట్లాడాలి అనుకుంటున్నాను. నాకు ఆయనతో మీటింగ్ అరేంజ్ చేయగలవా అని అడుగుతాడు మధు. నీకేమైనా మతిపోయిందా? నీతో మాట్లాడుతున్నాను అని తెలిస్తే చాలు నన్ను కూడా చంపేస్తారు. అలాంటిది నువ్వు ఏకంగా ఇక్కడే ఉండి ఆయనతో మాట్లాడతాను అంటావేంటి? నా మాట విని పారిపో. లేదంటే నేను నీకు ఫోన్ చేశాను అని కూడా ఎవ్వరికీ చెప్పొద్దు ప్లీజ్ అని ఫోన్ పెట్టేస్తాడు మనీ. ఈ మాటలన్నీ పూరి కూడా వింటుంది. మధుతో చెప్పినా ఇంతకు ముందులాగానే అంటాడు. చెప్పడం వేస్ట్ అని తన అత్త లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అత్త, మాకు ఈ కరోనా వల్ల ఎగ్జామ్స్ అన్నీ ఆన్లైన్లోనే పెడుతున్నారు. ఇంకా నేను బావ కాలేజ్కి వెళ్ళక్కర్లేదు అని చెప్తుంది. లక్ష్మి, అవునా? మరి నాకు మధు చెప్పనే లేదే పూరి. వెళ్ళేవాళ్ళు కాలేజ్కి వెళ్ళి రాయొచ్చు. కరోనా భయంతో రాము, ఇంట్లో నుంచి రాస్తాం అన్నా ఏమీ అనరత్తా. బావేమో కాలేజీకి వెళ్ళి రాద్దాం అంటున్నాడు. కానీ నాకేమో ఇంట్లో నుంచి రాసేస్తే అయిపోతుంది కదా అనిపిస్తోంది. నువ్వేమంటావత్తా? అవసరం లేదు అంటే మళ్ళీ వెళ్ళి కష్టపడుతూ రాసి ఆ దిక్కుమాలిన కరోనాలు తెచ్చుకోవడం ఎందుకు? హాయిగా ఇంట్లోనే ఉండండి అంటుంది లక్ష్మి. కానీ అత్తా, బావ నా మాట అస్సలు వినడు. నువ్వు చెప్తే చాలు, ఎందుకంటే నువ్వంటే బావకి ప్రాణం కదా అని కొద్దిగా బిస్కెట్ వేస్తుంది. ఇంకేముంది, ఆవిడ మునగ చెట్టు ఎక్కేసి సంతోషపడిపోతూ, అవునవును, నా కొడుక్కి నేనంటే ఎంతో ప్రేమ, నేను చెప్తాలే అంటుంది. అత్తా, మరేమో అంటూ పూరి లక్ష్మికి ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి ఆవిడ భుజంపై గోకుతూ అడుగుతుంది. చెప్పు కోడలి పిల్ల, ఇంకేం కావాలి అంటుంది లక్ష్మి. మరేమో నాకు మన ఊరు వెళ్ళాలని ఉందత్తా. నాన్నమ్మ అంటే మీ అమ్మగారిని చూడాలని ఉంది. నాకు తోడుగా బావని పంపవా ప్లీజ్ అని పూరి అనగానే ఆవిడ మొహం 1000 మతాబులు వెలిగించినట్టు వెలిగిపోతుంది. ఏ ఆడపిల్లకైనా వాళ్ళ పుట్టింటి మీద చచ్చే వరకు మమకారం చావదు. అందుకే వాళ్ళ అమ్మని చూడాలని పూరి అనగానే ఎక్కడికో వెళ్ళిపోతుంది. నా తల్లి, నా బంగారమే, మా అమ్మని చూడాలని ఉందా తల్లిగాడు? పంపిస్తానమ్మా. వాళ్ళ అమ్మమ్మని చూడాలని ఆ వెధవకి ఎన్నడూ తట్టనే లేదు. కానీ నా బంగారు కొండకి చూడు ఎలా తోచిందో. మనసులో ఉండాలమ్మా అభిమానాలు. వాడు రాను అన్నా కూడా తాట తీసైనా సరే ముక్కు పిండి అయినా పంపిస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి అంటుంది. పూరి తన ప్లాన్ ఇంత త్వరగా, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి ఆనందపడిపోతూ, అలాగే అత్త అని లక్ష్మీ బుగ్గపై ముద్దు పెట్టేసి వాళ్ళమ్మని కూడా ఒప్పించడానికి పరిగెడుతుంది. గోపీనాథ్ తన పిఏకి ఫోన్ చేసి తన ముఖ్య అనుచరుడు నమ్మకస్తుడు అయిన కోటేష్కి ఫోన్ చేసి ఏం జరిగిందో కనుక్కొని
కామ్గా ఆ అబ్బాయిని చంపేయి, మన మీదికి రాకూడదు అంటాడు. కోటేష్కి చంపడమన్నా ఆడవాళ్ళన్నా పిచ్చి. పిచ్చి కూడా కాదు, ఒకలాంటి సైకో అనే పదం వాడచ్చు. అలాగే సార్, నేను చూసుకుంటా అంటూ పైశాచికంగా నవ్వుతాడు. కారణం, వాడికి చంపడం ఇష్టం. ఇలా పెద్ద పెద్ద వాళ్ళ మేటర్స్ చూసి చంపితే కేసుకి కేసుండదు, చంపిన ఆనందం వాడికి. కోటేష్కి మధు గురించి తెలిసేలోపు మధు, పూరి వెళ్ళిపోగలరా? మనీకి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని కోటేష్కి గోపీనాథ్కి తెలిసిపోతుందా? ఊర్లో మధు, పూరిల మధ్యలోకి మూడో వ్యక్తి రాబోతున్నారా? వస్తే ఏమవుతుంది? నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.